హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కూల్చివేతలపై నాగార్జున హైకోర్టుకు వెళ్లగా కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకే ఎన్ కన్వెన్షన్ లోని అక్రమ కట్టడాలన్నీ నేలమట్టమయ్యాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల విషయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశారని తెలుస్తోంది. కోర్టుకు వెళతారని ముందే ఊహించి తెల్లవారుజామునే ఆపరేషన్ మొదలు పెట్టారని చెబుతున్నారు. హైకోర్టు ప్రారంభమయ్యే సమయానికే కూల్చివేతలు దాదాపుగా పూర్తయ్యాయి. చెరువు భూముల్లోని ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా కమిషన్ కు ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా పక్కా ప్రణాళికతోటే ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరు ఏ వైపు నుంచి ఎలా ఈ లీగల్ ఇబ్బందులు క్రియేట్ చేస్తారంటూ కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగానే హైడ్రా కొనసాగుతూ ఉంది. మొన్నటికి బహదూర్పుర, ఆ తర్వాత నిజాంపేట, తర్వాత దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఏరియాలో కూల్చివేతలు, ఇప్పుడు మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్. ఎందుకు తెల్లవారుజామున హైడ్రా యంత్రాలతో సహా అధికారులు ఉదయం 5 గంటలకే చేరుకుంటా ఉన్నారనే దానిపై కూడా ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రావడం జరిగింది. ఎందుకంటే ఉదయం 10 గంటల తర్వాత కోర్టు ఓపెన్ అవుతా ఉంది. ఉదయం 5 గంటలకు చేరుకొని 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత సుమారు 4-5 గంటల పాటు ఆ ప్రక్రియ అంతా పూర్తయినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి కూడా టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ హైడ్రా అదే ఫాలో అవుతుంది. లీగల్ గా మధ్యలో వీళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా, కోర్టు నుంచి డైరెక్షన్స్ రాకుండా, ఏ అధికార యంత్రాంగం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, లేదా పోలీస్ శాఖ నుంచి కానీ ఏ ఆదేశాలు వచ్చి ఆ హైడ్రా పనులు ఆపివేయాలి అంటూ కూడా ఆ అవకాశం కల్పించకుండానే రంగనాథ్ పకడ్బందీగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక టీం వర్క్గా స్టార్ట్ చేస్తూ 5 గంటలకు ఇక్కడ చేరుకొని బుల్డోజర్లు, ప్రొక్లైన్లు, జేసీబీలు, అధికార యంత్రాంగం అధికారులంతా కూడా 5 గంటలకు చేరుకొని ఎన్ కన్వెన్షన్ కి చేరుకొని అక్కడ నోటీస్ అంటించి ఈ కూల్చివేతలు చేస్తున్నామంటూ కూడా ముందుగానే సమాచారం ఇచ్చామంటూ మాత్రం హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. అటు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ, నాగార్జున కానీ తమకు ఎలాంటి నోటీసులు అందజేయలేదు, ఇదంతా కూడా ఇల్లీగల్ గా కూల్చివేస్తా ఉన్నారంటూ మాత్రం నాగార్జున అంటున్నారు. రంగనాథ్ తన మార్క్ క్రియేట్ చేసుకోవడం కోసం రంగనాథ్ ఈ హైడ్రాని హై ప్రొఫైల్ కి ఇంకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, పెద్ద మొత్తంలో హైడ్రాని విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేయడము, ప్రభుత్వ దృష్టిలో పడడము, ప్రభుత్వం శభాష్ హైడ్రా అనే విధంగా ప్రశంసలు కురిపించేటువంటి ప్రయత్నంగా రంగనాథ్ ఈ టీంను ఏర్పాటు చేసుకొని హైడ్రా కమిషనర్ ఈ చర్యలకు పాల్పడతా ఉన్నాడనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ కూల్చివేతలు జరపాలన్నా, ఎక్కడ హైడ్రా ఆ కూల్చివేతలని చేయాలన్నా 5 గంటల ప్రాంతంలో అధికారులు యంత్రాంగం అక్కడికి చేరుకొని మొత్తం హాఫ్ ఆఫ్ ది పార్ట్ 100%లో 60-70% వరకు కూడా పూర్తిగా కూల్చివేత 10 గంటల లోపు అయిపోవాలంటే కూడా ఆదేశాల ప్రకారంగానే హైడ్రా వర్క్ కొనసాగుతుంది. ఆ లక్కంగానే నిలమట్టం జరుగుతోంది. ఈరోజు వెనక ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే నాగార్జునకు మొదటి ఆస్తి, ఎక్కువగా ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ఆస్తి, ఒక్క ఈవెంట్ చేస్తే కనీసం ఇక్కడ 4-5 లక్షల పాటు డబ్బులు తీసుకునేంత వరకు కూడా ఈవెంట్ చేయనటువంటి ఏరియా ఇది. సో ఇలాంటి కాస్ట్లీ ఏరియాలలో ఈ చెరువు భూమిని కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ ని ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ల తరబడి నాగార్జున దీనిపైన పెద్ద మొత్తంలో రెవెన్యూ సంపాదించాడు అనే దానిపై కూడా హైడ్రాకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే 5 గంటల ప్రాంగణంలోకి హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఒక నోటీస్ వచ్చారు, ఒక నోటీసు ఆ ఎన్ కన్వెన్షన్ కి అంటించారు. అనంతరం ఈ కూల్చివేతలు స్టార్ట్ చేశారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమై 6, 7, 8, 9, 11, 12 గంటల వరకు కూడా పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత అప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత అయినటువంటి నాగార్జున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మేము లీగల్ గా ఫైట్ చేయాలనుకుంటున్నామంటూ కూడా అప్పటిలోపే ఇది పూర్తిగా నేలమట్టం అయిపోవడము, కోర్టుని ఆశ్రయించడము, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ఇమ్మీడియట్ గా కూల్చివేతలను ఆపాలంటూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం చూస్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరూ ఈ కూల్చివేతలకు వెళ్ళినటువంటి వెంటనే ఆ బిల్డింగ్ యజమానులు, నిర్వాహకులు కూడా కోర్టుకు వెళ్లి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కోర్టు ఓపెన్ అయ్యి కోర్టు ఈ పిటిషన్ రీచ్ అయ్యి కోర్టు ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టం అవ్వాలి అనే ఒక హైడ్రా ఉద్దేశంతో ఈ చర్యలు కొనసాగుతా ఉన్నాయి, ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ లో ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది, కూల్చివేత గల కారణాలేంటి, ఏ గ్రౌండ్స్ ని పరిశీలించిన తర్వాత ఇది ఇల్లీగల్ అని తేలింది అనే దానిపై కూడా హైడ్రా కమిషనర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి కీలక పాయింట్స్ ని చూద్దాము. హైడ్రా కమిషనర్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లో, టుడే అఫీషియల్స్ ఫ్రమ్ హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రిమూవ్డ్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ది FTL బఫర్ జోన్స్ ఆఫ్ తమ్మిడికుంట చెరువు, కాన్మెట్ విలేజ్, మాదాపూర్, హైదరాబాద్ అంటూ కూడా మొదటి లైన్లో ఈ అంశాలు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. రెండో అంశంగా, ఎమాంగ్ మెనీ స్ట్రక్చర్స్ రిమూవ్డ్, ఎన్ కన్వెన్షన్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్. ఎన్ కన్వెన్షన్ తో పాటు అనేక అక్రమ భవనాలను ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కూల్చివేస్తా ఉన్నాము. దాంట్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి అంటూ కూడా హైడ్రా ప్రెస్ రిలీజ్ చేసింది. మూడో అంశంగా 2014లో HMDA issued a preliminary notification for Tummidikunta Lake in respect of the full tank level and buffer zones. In 2016 the final notification was issued. 2014లో HMDA ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తమ్మిడికుంట లేక్ ఆక్రమణకు గురైంది, FTL ల్యాండ్ ని కబ్జాకు గురి చేశారు, ఇదంతా కూడా బఫర్ జోన్ లో ఉంది. 2016లో ఈ డాక్యుమెంట్ అంతా కూడా ఫైనల్ అయింది అంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ FTL కానుకొని, ఎన్ కన్వెన్షన్ కానుకొని అనేక భవనాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఈ భవనాలను ఏర్పాటు చేసి ఇక్కడ కమర్షియల్ జోన్ కిందికి మార్చి కొంతమంది హాస్టళ్లకు ఉపయోగిస్తూ ఉన్నారు, కొంతమంది రెసిడెన్షియల్ కమర్షియల్ పర్పస్ లో ఈ భవనాలను నిర్మిస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా హైడ్రా అధికారులు గుర్తించారు, ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నాలుగో అంశంగా దీంట్లో, ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇన్ 2014 మిస్టర్ ఎన్ కన్వెన్షన్ హ్యాజ్ అప్రోచ్డ్ ది హైకోర్టు. 2014లో GHMC HMDA ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. FTL పరిధిలో FTL ల్యాండ్ ని ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసింది అన్నట్టు 2014లో ఇష్యూ చేయగా, నాగార్జున అండ్ వాళ్ళ లీగల్ మెంబర్స్ అందరూ కూడా 2014లో కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా వీళ్ళు ఈ అప్పీల్ కి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మిస్టర్ ఎన్ కన్వెన్షన్ హ్యాస్ బీన్ క్లియర్లీ మ్యానిపులేటింగ్ ది సిస్టమ్స్ అండ్ ప్రాసెస్. చాలా క్లియర్ గా హైడ్రా అధికారులు దీంట్లో మెన్షన్ చేశారు. ఎన్ కన్వెన్షన్ అధికారుల్ని పూర్తిగా మ్యానిపులేటింగ్ చేశారు, పూర్తి స్థాయిలో వాళ్ళని అందరినీ కూడా మేనేజ్ చేశారు, మొత్తం వ్యవస్థనంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ అంతా కూడా తప్పుడుగా క్రియేట్ చేశారు ఎన్ కన్వెన్షన్ అధికారులు అంటూ కూడా హైడ్రా తేల్చి చెప్పడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ హ్యాస్ ట్రై టు రెగ్యులైజ్ ది authorized structures under building regularization scheme BRS but was rejected by the concerned authorities. ఎన్ కన్వెన్షన్ అధికారులు ఇది BRS బిల్డింగ్ రెగ్యులేషన్స్ స్కీమ్ ప్రకారంగా ఈ ల్యాండ్ అంతా కూడా రెగ్యులర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అధికారులు అప్పటికే కన్సర్న్ అథారిటీస్ అంతా కూడా ఈ BRS స్కీమ్ దీనికి వర్తించేదంటూ కూడా ఆ ఫైల్ ని రిజెక్ట్ చేశామన్నట్టుగా హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. కన్వెన్షన్ హ్యాస్ టు డ్యూ టు ది అన్చెక్డ్ ఎన్రోచ్మెంట్స్ ఇన్ ది around Tummidikunta Cheruvu and the connection nalas and the around Madapur high-techs are facing several waterlogging issues. The lower searches of the Tummidikunta Cheruvu are being enacted during heavy rains regularly as the Cheruvu capacity to hold water has shrink by more than 50 to 60%. More houses of lower and middle class people are getting submerged in this lower reaches, resulting in severe loss of property of them. Mr. N convention is built in the FTL buffer zone, has no building permission, so at water. హైడ్రా అధికారులు నోటీసులో ఎన్ కన్వెన్షన్ కట్టడాలకు అనుమతి లేదు, ఇక్కడ త్రాగే నీటి కోసం ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువుని పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి చేసి మాదాపూర్ హైటెక్ సిటీలో ప్రాపర్ గా తాగునీటిని ఈ ఎన్ కన్వెన్షన్ అధికారులు కబ్జాకు గురి చేసి 4 ఎకరాలు ఎన్ కన్వెన్షన్ లోపలికి ఆ ల్యాండ్ నంతగా తిప్పుకొని ఇన్ని రోజుల పాటు అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్టుగా కూడా హైడ్రా ఈ నోట్ రిలీజ్ చేసింది. ఆఫ్టర్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రాసెస్ ది అఫీషియల్స్ ఆఫ్ హైడ్రా అలాంగ్ విత్ ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ ఎక్సెట్రా హ్యాస్ కంప్లీటెడ్ డెమోలిషన్ ది ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఆఫ్ తుమ్మిడికుంట చెరువు టుడే మార్నింగ్. ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ గివెన్ ఇంటర్మ్ స్టే టుడే ఎట్ ఆఫ్టర్నూన్. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఎన్ కన్వెన్షన్ అక్రమం అని తేలింది, అనుమతులు లేదనేది తేలింది, FTL పరిధిలో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసినట్టుగా తేలింది, మంచినీటి వాటర్ అంతా కూడా కాలుషితం చేస్తున్నట్టుగా తేలింది. ఎన్ కన్వెన్షన్ తో పాటు ఈ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి అనేక భవనాలు కూడా FTL పరిధిలోకి వచ్చేటువంటి భవనాలు, ఇవి కూడా తొందరలో కూల్చేస్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత హైకోర్టు మాకు ఇంటర్మ్ ఇంజెక్షన్ కాపీ ఆర్డర్ పాస్ చేసింది, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామన్నట్టుగా మాత్రం క్లియర్ గా చెప్పారు. ఒక్కసారి ఈ కెమెరాని జూమ్ చేస్తే మనకు చాలా క్లియర్ గా ఇక్కడ హైడ్రా ఇచ్చినటువంటి రిపోర్టు పింక్ లైన్
బ్లూ లైన్ ఇదంతా కూడా తుమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి రెవెన్యూ స్కెచ్. ఇది హైడ్రా అధికారులు రిలీజ్ చేసినటువంటి స్కెచ్. ఇదే కోర్టుకు సమర్పించినటువంటి స్కెచ్. 3717 తుమ్మిడికుంట చెరువు మొత్తం ఒక స్కెచ్ చేసి రెవెన్యూ అధికారులు దాంట్లో ఎన్కన్వెన్షన్ కూడా కనబడుతోంది. ఇక్కడ బిల్డింగ్ నా లెఫ్ట్ చేతిలో ఎన్కన్వెన్షన్ బిల్డింగ్ కూడా FTL పరిధిలోనే ఉంది అంటూ కూడా హైడ్రా కమిషనర్ ఒక నోట్ రిలీజ్ చేశాడు. బ్లూ కలర్ లైన్ కనబడతా ఉంది. ఈ బ్లూ కలర్ లైన్లో ఎన్కన్వెన్షన్ పూర్తిగా FTLకి చెందినటువంటి ల్యాండ్ ఆక్రమణకు గురి చేశారన్న దానికి గల నిదర్శనం. ఎగ్జాంపుల్ పూర్తిగా ఈ గూగుల్ మ్యాప్ కనబడతా ఉంది. ఈ గూగుల్ మ్యాప్ హైడ్రా అధికారులు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం తమ్మిడికుంట చెరువు ప్రాంగణం అంతా కూడా గూగుల్ మ్యాప్ హైడ్రా అధికారులు బయటికి రిలీజ్ చేశారు. ఈరోజు ప్రెస్ నోట్లో ఆ మ్యాప్ని మనం ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఉన్నాము. బ్లూ కలర్ లైన్, పింక్ లైన్, నెక్స్ట్ గ్రీన్ కలర్ లైన్ కనబడతా ఉంది. ఈ గ్రీన్ కలర్ లైన్ కూడా FTL పరిధిలోకే వస్తుంది. FTL పరిధి మొత్తం ఎన్కన్వెన్షన్ ఆక్యుపై చేసింది. ఎన్కన్వెన్షన్ మొత్తం FTL లోనే ఉంది. ఈ గ్రీన్ లైన్ దాటుకొని ఎన్కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు అన్నట్టుగా కూడా గూగుల్ ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సర్వే నెంబర్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నక్షా, విలేజ్ రెవెన్యూ మ్యాప్, విలేజ్ మ్యాప్ అంతా కూడా దీంట్లో అధికారులు మెన్షన్ చేస్తూ ఇదంతా కూడా అధికారికంగా తీసుకున్నటువంటి కాపీ హైకోర్టులో వీళ్ళు ప్రొడ్యూస్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం చెరువుకి ఇరువైపులా ఉన్నటువంటి భవనాలు, ఎన్ని భవనాలు వెలిసాయి, ఏ భవనాలు వెలిసాయి, ఎన్ని భవనాలు ఉన్నాయి ఎన్కన్వెన్షన్కి ఆనుకొని అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా హైడ్రా అధికారులు ఈ ప్రెస్ నోట్ రూపంలో ఇదంతా కూడా తెలియజేయడం జరిగింది. పక్కా ప్రణాళికాబద్ధంగానే హైడ్రా ముందుకు సాగుతా ఉంది. పక్కా ప్లానింగ్ తోటే ఒకవేళ కోర్టుకి వెళ్ళినా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు కూడా 12 దాటి 1 అవుతుంది కాబట్టి అంతలోపే అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే విధంగానే ఉదయం 5 గంటలకే హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నీలమట్టం చేసి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత హైడ్రా అధికారులు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైశాలి, అయితే రవితేజ, మరి హైడ్రా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ను హైకోర్టు ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? ఒకవేళ స్టే ఇవ్వడానికి కారణాలను వివరించిందా, లేదంటే విచారణ చేయాలని హైడ్రాకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? బేసిక్ గా అంటే రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ లో భాగంగా సాధారణంగా ఎవరైనా కోర్టుని అప్రోచ్ అయ్యేటప్పుడు ఇది లీగల్ గా పర్చేజ్ చేసినటువంటి భూమి, మా భూమిలో మా అనుమతి లేకుండా, మాకు నోటీస్ ఇవ్వకుండా మా స్ట్రక్చర్ ని అక్రమంగా కూల్చివేశారన్నట్టుగా కూడా బాధితులు ఎవరైనా హైకోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రైట్ ప్రతి సిటిజన్ కూడా ఉంది. సో ఈ రోజు నాగార్జున తరపున న్యాయవాదులు కూడా ఇది FTL పరిధిలోకి ఉన్నటువంటి ప్రాంగణం అని తెలియజేయకుండా ఇదంతా కూడా మేము వాల్యూతో ఉన్నటువంటి ల్యాండ్ ని కొనుగోలు చేశాము, రిజిస్ట్రేషన్ అయ్యింది, ఈ రిజిస్ట్రేషన్ అయ్యి మాకు అనుమతులు ఉన్నాయి, అనుమతుల ప్రకారంగా మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ ని మా అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా ట్రెస్పాసింగ్ చేసి మాకు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అనే ఒక వ్యవస్థ మాపై కూల్చివేతలు ప్రకటించింది, కూల్చివేశారు అనేది కూడా సాధారణంగా ప్రతి పౌరుడు హైకోర్టుకు వెళ్లి ఇదే సమాధానం చెప్తాడు. కాబట్టి ఈ రోజు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో కూడా స్వయంగా ఇదే వీళ్ళు ప్రతిపాదనలు పెట్టుకొని మా కన్స్ట్రక్షన్ ని కూల్చివేశారంటూ మాత్రమే వీళ్ళు కోర్టు దృష్టికి తీసుకెళ్లడము, కోర్టు ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నాగార్జున ఎన్కన్వెన్షన్ లో పూర్తి స్థాయిలో ఈ కన్వెన్షన్ తొలగింపుల ప్రక్రియ ఆపాలంటూ కూడా నోటీసులు అందజేసింది. ఇప్పుడు ఈ కేసు వాయిదా వేశారు కాబట్టి అప్పుడు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి హైడ్రా అధికారులు అంతా కూడా డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేసి అసలు పూర్తిగా తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాలు ఉండగా దాంట్లో 22 ఎకరాలు మాత్రమే ఇప్పుడు రెవెన్యూ రికార్డులో కనబడతా ఉంది. మిగతా 8 ఎకరాలు ఎక్కడ కబ్జా అయ్యాయని దాన్ని వెనక్కి తీస్తే దాంట్లో పూర్తిగా ఎన్కన్వెన్షన్ అధికారులు, ఎన్కన్వెన్షన్ నిర్వాహకులు 8 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు కూడా వీరు కబ్జాకి గురి చేశారు, కబ్జాకు పాల్పడ్డారు. పూర్తి స్థాయిలో 4 ఎకరాలు కబ్జాకి గురైంది అనే సంబంధించినటువంటి పూర్తి వివరాలు తర్వాత హైడ్రా అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. హైడ్రా నుంచి వచ్చినటువంటి వివరణ తర్వాత కూడా కోర్టు ఏదైతే స్టే విధించిందో ఆ స్టేని ఎత్తివేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా నాగార్జున వేసినటువంటి పిటిషన్ ని కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరైనా బాధితులు కోర్టుకు వెళ్లి తమ ఇంటిని కూల్చేస్తున్నారని, తమ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారంటూ కూడా ఎవరు కోర్టును అప్రోచ్ అయినా ముందుగా కోర్టు వారికి స్టే విధిస్తుంది. కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ లో భాగంగా నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ ని స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందే తప్ప పూర్తి స్థాయిలో కూల్చివేయకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వలేదు. అది ఫర్దర్
ఆ ప్రొసీడింగ్స్ లో భాగంగా తర్వాత హైకోర్టు అధికారులు కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేసి ఎందుకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామంటే కూడా దాని గల పూర్తి ఆధారాలు వివరాలు డాక్యుమెంట్ తర్వాత కబ్జాకు గురైనటువంటి ల్యాండ్ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు తర్వాత ఆ పిటిషన్ తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది లేదా కొన్ని రోజుల పాటు విచారించి మళ్ళీ తిరిగి దీన్ని వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది.